తిరుమలలో శ్రీవారికి జరుగు నిత్య సేవలు ఎలా ఉంటాయి అంటే వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు 6 సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది. సుప్రభాతం నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. అంతకు ముందే ఆలయ అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ వంశీకుడు అంటే సన్నిధి గొల్ల దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి గొల్ల ముందుకు వెళుతుండగా అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. కుంచకోలను, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాల శిలకు తాకించి ఆలయ ద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి అనుమతిని తీసుకుంటారు. సుప్రభాతం చదివే అధ్యాపకులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకుడు తంబూరా పట్టుకొని మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు. బంగారు వాకిలి తలుపులు తెరిచిన సన్నిధి గొల్ల దివిటీతోటి ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే అర్చకులు కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠిస్తారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని మేలుకొల్పుతాడు. అర్చక స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి గర్భగుడిలోనికి వెళ్ళి శ్రీవారి పాదాలకు నమస్కరిస్తారు. నిద్రిస్తున్న స్వామివారిని మేలుకొల్పుతారు. పరిచారకులు స్వామివారి ముందు తెరను వేస్తారు. ప్రధాన అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి తాంబూలం సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి భక్తులను లోపలికి అనుమతిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. శుద్ధి. సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగిస్తారు. వాటిని సంపంగి ప్రదక్షిణలో ఉండే పూల బావిలో వేస్తారు. స్వామివారికి సమర్పించిన పువ్వులను ఆ తర్వాత ఎవరూ ఉపయోగించకుండా ఉండేందుకే ఇలా చేస్తారు. దీనినే నిర్మాల్య శోధన అంటారు. శ్రీవారికి ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియంగారు యమునొత్తురై పూలగది నుంచి పుష్పమాలలు, తులసి మాలలతో ఉన్న వెదురు గంపను తన తలపై పెట్టుకొని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు, చందనం, పసుపు నీళ్లు, గంధపు నీటితోటి అర్చకులు అభిషేకం చేస్తారు. చివరిగా పుష్పాంజలి అనంతరం భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూల విగ్రహానికి, భోగమూర్తికి స్వర్ణ సూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధ్రువబేరం నుంచి భోగ శ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుంది. ఆ తరువాత మూల విగ్రహానికి పుష్పన్యాసం చేసి అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ, కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్ధ్వ పుండ చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణ పాదాలను స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు. తోమాల సేవ. తమిళంలో తోడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. ఈ మాటే కాలక్రమేణా మార్పులకు లోనై తోమాల సేవ అయింది. దీన్నే భగవతి ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతోటి అలంకరిస్తారు. వారంలో 6 రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం రోజు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాల సేవ చేస్తారు. కొలువు. తోమాల సేవ తరువాత 15 నిమిషాల పాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది.
బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని, ఆ రోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందు రోజు హుండీ ఆదాయం వివరాలను, ఏ నోట్లు ఎన్ని వచ్చింది, నాణ్యాలు సహా మొత్తం విలువ తెలియచేస్తారు. అనంతరం నువ్వులు బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. సహస్రనామార్చన ఉదయం 4:45 నుంచి 5:30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1000 నామాలను స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతోటి శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాసీదారు వరాహ పురాణంలోని లక్ష్మీ సహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.